సార్ మీరు చెప్పండి, ఇందాక మీరు చెప్తున్నారు 2 పార్టీ సిస్టమ్ ఆల్మోస్ట్ మన వచ్చింది అనేటువంటిది. అంటే మోర్ ఆర్ లెస్ అది కరెక్టే. కానీ ఇప్పుడు వస్తున్న సమస్యల్లో తెలుగుదేశం పార్టీ అంటే తాను తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా సరే, అంటే ఉదాహరణకి ఫిరాయింపు ఎమ్మెల్యేని మీరు దాదాపుగా 21 మందిని చేర్చుకున్నారు. ఎందుకు చేర్చుకున్నారంటే జగన్ గారు ఏదో ప్రభుత్వాన్ని పడగొడుతున్నారు కాబట్టి మేము చేర్చుకోవడంలో తప్పు లేదని అంటున్నారు. అంటే ఇట్స్ ఎ డెమోక్రసీ, యు ఆర్ ఆన్సరబుల్ టు ద పబ్లిక్ పీపుల్. కానీ మీరేం చెప్తున్నారు, మీరు జవాబుదారీ ఎంతవరకు వైఎస్ఆర్సీపీ పలానాది చేసింది కాబట్టి నేను ఇది చేశాను, పలానా వాళ్ళు ఎలా చేశారు కాబట్టి మేము ఇలా చేశాము. ఇక్కడ అసెంబ్లీలో కానివ్వండి, ఇక్కడ అసలు అంటే ప్రజలతో సంబంధం లేనట్టుగా, ప్రజలతో నిమిత్తం లేదన్నట్టుగా వైఎస్ఆర్సీపీ పలానాది చేస్తుంది కాబట్టి మేము చేస్తుంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఒకటి తీసుకొస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది అలా తీసుకొస్తున్నామని నేను అనుకోవట్లేదండి. నా ఆర్గ్యుమెంట్ కానీ మా పార్టీ ఆర్గ్యుమెంట్ కానీ చాలా క్లియర్గా ఉంది. ప్రజలకే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని ఏర్పరిచాం, ఈ ప్రభుత్వాన్ని నడపాలి, ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడపాలి, చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం నడవాలి అని ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఈ మ్యాండేట్ ఇచ్చినప్పుడు అపోజిషన్ పార్టీ లీడరు కాదు నాకు వేరే ఎవరో టచ్లో ఉన్నారు, ఈ ప్రభుత్వాన్ని నేను అనుకుంటే పడగొట్టేస్తాననే మాట అన్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ వెరీ అఫెన్సివ్. అది అప్రజాస్వామికం. ఆయన అప్రజాస్వామికంగా మాట్లాడుతున్నాడు అన్న మాట నేను అనక తప్పదు. అప్పుడు అనాలి, ఇప్పుడు అనాలి. ఆ రోజున అన్నాం మేమందరం కూడా, నువ్వేం మాట్లాడుతున్నావా, మాకు మెజారిటీ ఉంది, మేము గెలిచాము, మేము ప్రభుత్వంలో ఉన్నాము, మాకు సహకరించడం అపోజిషన్ పార్టీగా మీ బాధ్యత, మీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ అది. ప్రజలు మీకు ఒక ఉన్నతమైన పదవి ఇచ్చారు. అపోజిషన్ లీడర్ అంటే నామోషి వ్యవహారం కాదు కదా. మీకు 67 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, మీకు అపోజిషన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని మీకు ఆ పొజిషన్ ఇచ్చారు. మీకు అదంతా ఇచ్చినప్పుడు మీరు ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడటం వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్దా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఇలాంటి భావంతో ఆలోచించిన వైఎస్ఆర్ ఎమ్మెల్యేల్లో చాలామందికి కూడా ఆ భావజాలం నచ్చలేదు. ఒక్కొక్కరు బయటపడ్డారు. ఎక్కడ బయటపడతారు వాళ్ళు? వాళ్ళ పార్టీలో ఫైట్ చేసుకునే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఫైట్ చేసుకుంటారు. ఏమండి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని వాళ్ళ పార్టీ నాయకుడితో చెప్పిన వాళ్ళు ఉన్నారు. నెంబర్ 2, ఇదంతా అయ్యేది కాదు, ఈయనకు అర్థం కావట్లేదు, హీఈస్ టూ ఇమ్మెచ్యూర్, ఈ ఇమ్మెచ్యూర్ పర్సన్ తోటి మనం ఏగలేము అనుకుని నేను అసలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి పనిచేస్తే బాబు గారు చేస్తుందంటే తప్పే ఉంది, ఈ ప్రజలు ఏం కోరుకున్నారో ఆయన చేస్తున్నాడు, ఈ రాష్ట్రానికి నిజంగా దిక్కు దివాణం లేని పరిస్థితుల్లో నుంచి ఒక తాటి మీద తీసుకురావాలి, ఒక ట్రాక్ మీద తీసుకురావాలని కష్టపడుతున్నాడు. మేబీ ఐ షుడ్ ఆల్సో ఎక్స్టెండ్ మై సపోర్ట్ టు హిమ్ అనే పద్ధతిలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బయటపడుతూ మేము మీతో కలిసి పనిచేస్తాము అని తెలుగుదేశం పార్టీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళతో రాజీనామాలు చేయించాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు మాట్లాడినట్టుగా మీరు వాళ్ళని కలుపుకుంటే తప్పు లేదని నా భావం కాదండి. బట్ మీరు సాంబశివరావు గారు, మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ ది డెమోక్రసీ, యు ఆర్ టాకింగ్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్, యు ఆర్ టాకింగ్ ఎవ్రీథింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే పార్టీ చేర్చుకునేటప్పటికి అదన్నీ పక్కన పెట్టేసేసి ఎస్ అక్కడ ఏదో వాళ్ళు ఇమ్మడలేకపోతున్నారు కాబట్టి మా పార్టీలోకి వస్తున్నారు కాబట్టి మేము చేర్చుకుంటాము, ఈ ఆర్గ్యుమెంట్ కరెక్టా? రైట్. అంటే అటు పక్కన కూడా మీరు ఐడియల్ సిచ్యువేషన్ ఉంటే ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను అందుకే చెప్పాను మీకు అట్లా ఏమంటున్నాను ఇక్కడ. నో సార్, అంటే యూ ప్లీజ్ లెట్ మీ అలో మీ టు స్పీక్. మీరేం చెప్తున్నారు ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించింది కాదండి. దిస్ ఇస్ నాట్ డెమోక్రసీ, అబౌట్ పీపుల్ అండ్ దిస్ ఇస్ అబౌట్ డెమోక్రసీ. పాయింట్ లోనే మాట్లాడదాం. అంటే జస్ట్ బికాజ్ హీ అటర్డ్ సమ్ వర్డ్స్ దాన్ని మీరు ఒక ప్రిటెక్స్ట్ గా చూపించేసి వాళ్ళకి అక్కడ ఎమ్మెల్యేలు కాబట్టి మేము తీసేసుకొని కండువాలు కప్పేస్తే మా ఎమ్మెల్యేలు అయిపోతారు అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఎంతవరకు కరెక్ట్? మేము తీసుకుంటే కరెక్ట్ కాదు, మేము వాళ్ళని నమ్మంటే కరెక్ట్ కాదు, మేము వాళ్ళని లూర్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు అని చెప్పాను నేను, ఏమండి మేము ఇక్కడ మాకు ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పాలి కదా రాజీనామా చేయమని. అప్పుడు మనం ఏమంటున్నాం అంటే ఎస్ దట్ ఈస్ ట్రూ. అది ఆ క్వశ్చన్ ఈజ్ ఆల్వేస్ ఏ ఓపెన్ క్వశ్చన్. వాళ్ళు ఎప్పుడు రిజైన్ చేస్తారు, ఎప్పుడు ఎలక్షన్స్కి వెళ్తారు, స్పీకర్ గారు ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు, ఇవన్నీ కూడా పెండింగ్ ఇష్యూస్ మన ముందు ఉన్నాయి. నేను ఇవాళకి కథ అయిపోయిందని నేను అంటలేదు, ఇది పర్మనెంట్గా మనం ఇదే సొల్యూషన్ అని కూడా నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఇవాళ మనతో కలిసి పనిచేస్తామన్నప్పుడు మనం ఇవ్వటంలో ఆ అవకాశం ఇవ్వడంలో తప్పులేదు. నెంబర్ 1. రెండోది ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లం, వాళ్ళు నిజంగా రిజైన్ చేయకుండా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేయొచ్చా?
తెలుగుదేశం పార్టీ సభ్యులుగా మెలగొచ్చా, తెలుగుదేశం పార్టీలో ఆ పదవులు పొందొచ్చా అంటే మంత్రి పదవులు లాంటి. వెల్, తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి మంత్రి పదవులండి, ఎమ్మెల్యేగా కొనసాగడం కూడా ఒక పదవే కదా. ఎమ్మెల్యేగా కొనసాగడం కూడా ఒక పదవే. దానికి యాంటీ డిఫెక్షన్ లా ఉంది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత స్పీకర్ మీద, ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇక్కడ కాకపోతే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కూడా చేసుకోవాలి అవన్నీ. అది స్పీకర్ గారు చూస్తున్నారు. దాన్ని ఆ డ్యూ కోర్సులో అది కూడా వచ్చేస్తుంది. మనం చూసాం రాజశేఖర రెడ్డి గారి టైంలో 3-4 సంవత్సరాల తర్వాత లాస్ట్ డే ఆఫ్ లాస్ట్ సెషన్కి వచ్చింది సురేష్ రెడ్డి గారి ముందుకు ఆ కేసు. ఎందుకు అంత టైం పట్టింది? వెల్, అది వేరే డిస్కషన్. ఇవాళ మనకి తెలంగాణలో ఎందుకు ఇంత టైం పడుతుంది? ఫస్ట్ నెలలో ఫస్ట్ క్యాబినెట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యుడు. మీరు ఎలా తీసుకుంటాం అన్నారు. మనం గవర్నర్కి ఇచ్చాం, రిక్వెస్ట్ ఇచ్చాం, మెమోరాండం ఇచ్చాం, రాష్ట్రపతికి ఇచ్చాం, లేదంటే స్పీకర్ గారికి ఇచ్చాం, అందరికి ఇచ్చాం. దాని మీద డిసిషన్ తీసుకోవడానికి ఇది వీఆర్ స్టిల్ ఎంక్వైరింగ్ అంటున్నారు వాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ వీఆర్ స్టిల్ ఎంక్వైరింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ లాలో జరగలేదు కదా విక్రమ్ గారు. లాలో మనకి ఇండియన్ లా బ్లాక్ అండ్ వైట్ ఉంటే ఇదంతా సంతోషం. మనం బ్లాక్ అండ్ వైట్లో ఉండలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ప్రెసిడెంట్స్ల మీద ఆధారపడుతున్నాం. ఇంతకుముందు ఏం జరిగింది, సాంప్రదాయాలు ఏంటని మాట్లాడుతున్నాం. సాంప్రదాయాలు ఏం జరిగినాయి? రాజశేఖర రెడ్డి గారిది ఒక సాంప్రదాయం, కేసీఆర్ గారిది ఒక సాంప్రదాయం, అట్ల బిహారీ వాజ్పేయి గారిది ఒక సాంప్రదాయం, మంచి సాంప్రదాయం, దానికి ఏం డౌట్ లేదు. ఇన్ని సాంప్రదాయాల మధ్యలో స్పీకర్ గారు ఏం చేయాలంటే ఏం యాక్షన్ తీసుకోవాలంటానికి ఆ కేసులో ఏం చేశారు, ఈ కేసులో ఏం చేశారు, ఈ కేసులో ఏం చేశారు విచారించాలి. ఆయన విచారిస్తారు. ఆ డెసిషన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది. వాళ్ళు రిజైన్ చేయాలా, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలా, వాళ్ళు ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో వస్తే పార్టీగా గుర్తించాలా, ఏం చేయాలి? తెలుగుదేశం సభ్యుల్ని తెలంగాణలో ఏం చేస్తున్నారు? ఎలా గుర్తిస్తున్నారు? వాళ్ళని తెలుగుదేశం సభ్యుడిగా గుర్తిస్తున్నారా, టీఆర్ఎస్ సభ్యుడిగా గుర్తిస్తున్నారా, లేదంటే ఒక ఫ్యాక్షన్గా గుర్తిస్తున్నారా? ఈ ఫ్యాక్షన్ కలుపుకున్నారా ఎక్కడన్నా? వేర్ ఆర్ ద లీగల్ క్లారిటీస్? కాబట్టి అంబిగ్యూటీని మీరు కూడా వాడుకుంటున్నారు అంటున్నారా? యాంబిగ్యూటీని క్లియర్ చేయాల్సిన బాధ్యత లీగల్ బాధ్యత, అది లీగల్ సమస్య. అది ఐ థింక్ అది దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాలువ శ్రీనివాసులు గారు దాని మీద చాలా చక్కగా క్లారిటీ ఇచ్చారు, మొన్న అసెంబ్లీలో కూడా ఇచ్చారు. కానీ నేను తొందరపడితేనో మీరు తొందరపడితేనో దానికి సమాధానం రాదు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను నేను. ఇప్పుడు లీగల్ ఒపీనియన్ నేను చెప్పలేను. నా పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే, వాళ్ళు కలిసి పనిచేస్తాం అన్నప్పుడు పని చేయించుకోవడంలో తప్పు లేదు, కలిసి పనిచేయడంలో తప్పు లేదు. కానీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగాలా వద్దన్నది వాళ్ళతో చర్చించి అక్కడున్న పరిస్థితులను బట్టి ఒక డెసిషన్ వెంటనే తీసుకునేలాగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. మన స్పీకర్ గారు కూడా దాని మీద ప్రొయాక్టివ్గా పనిచేయాలి. అప్పుడు ఈ లీగల్ సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ కరెక్ట్ అండి. మీరు చెప్పేది ఏంటంటే, ఒక ఏదైతే అంబిగ్యూటీ ఉన్నదో ఆ అంబిగ్యూటీని మీరు చెప్తున్నారు. కానీ ప్రెసిడెన్స్ అది కూడా వాళ్ళు ఇలా చేశారు కాబట్టి ఇలా చేయటం అనేది లీగల్ ప్రెసిడెన్స్ అయిపోయింది. లీగల్గా మాట్లాడుకుంటే మన ఇద్దరు ఇండివిజువల్స్గా మాట్లాడుకున్నాం అనుకోండి, అలా చేయటం కరెక్ట్ కాదేమో నేను అంటున్నాను. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.